నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఫలరాజ్యంగా ప్రసిద్ధి చెందిన మామిడి పండు అంటే పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఎంతో ఇష్టం. వేసవి వస్తోందంటే చాలు మామిడి పళ్ల కోసం ఎదురు చూడని వారుండరు. అలాంటి అమృత ఫలం అంతర్జాతీయ విపణిని అంతగా అందుకోలేకపోతోంది. మన మామిడి రుచిని అనేక ప్రపంచ దేశాలు ఆస్వాదించేందుకు ఆసక్తి చూపిస్తున్నా ఆ స్థాయిలో ఎగుమతి చేయలేకపోతున్నాం. విదేశాలకు సరఫరా చేసేందుకు అనువైన ప్రమాణాలను పాటించడంలో వెనుకబడిపోతున్నాం. సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మనమే అగ్రస్థానంలో ఉన్నా విదేశీ మారకద్రవ్య ఆర్జనలో మాత్రం వెనుకబడి ఉన్నాం. ఈ సమస్యల్ని గుర్తించిన రాష్ట్ర ఉద్యాన శాఖ పంటకాలం ప్రారంభానికి ముందు నుంచే మామిడి రైతుల్లో అవగాహన పెంపొందించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మామిడి మన రాష్ట్రానికే కాక దేశానికి గర్వకారణమైన ఫలం. ఈ పేరు చెప్తే నోరూరని వారుండరు. ప్రపంచంలో మామిడి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో భారత్దే అగ్రస్థానం. ప్రపంచంలో సాలీనా దాదాపు 170 లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి జరుగుతుంటే ఒక్క మన దేశంలోనే 110 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తున్నారు. అటు విస్తీర్ణం, ఇటు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న సగటు ఉత్పాదకతలో మాత్రం వెనుకబడే ఉంది మన మామిడి. మనకంటే చాలా వెనుకగా మామిడి సాగు ప్రారంభించిన మెక్సికో, బ్రెజిల్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఉత్పాదకతలో ఎంతో ముందున్నాయి. ఇజ్రాయెల్లో 1 హెక్టారు మామిడి ఉత్పాదకత 20 నుంచి 25 టన్నులు కాగా అదే ఆస్ట్రేలియాలో 30 టన్నులు. కానీ మన దేశంలో సగటు ఉత్పాదకత 12 నుంచి 15 టన్నులకు మించడం లేదు. మామిడి సాగు విస్తీర్ణంలో రాష్ట్రం దేశంలో 2వ స్థానంలో ఉంది. సుమారు 4,71,000 హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి పండిస్తున్నారు. సుమారు 39 లక్షల టన్నుల పండ్ల ఉత్పత్తి జరుగుతోంది. అలాగే మన దేశంలో పండించే మామిడి ఉత్పత్తిలో సుమారు 24% వాటా రాష్ట్రానిదే. ఇక్కడ ఏటా మామిడి తోటల విస్తీర్ణం కొంతకాలంగా 6.5% పెరుగుతూ వచ్చింది. 1992 మొదలు రాష్ట్రం నుంచి మామిడి పెద్ద మొత్తంలో విదేశాలకు ఎగుమతవుతోంది. అప్పటి నుంచి చేపట్టిన ఎగుమతి ప్రోత్సాహకర కార్యక్రమాల్లో మన రకాలైన బంగినపల్లి, బెంగళూరు, సువర్ణరేఖ తదితరాలు విదేశీ ఎగుమతులకు అనుకూలమైనవిగా నిలుస్తున్నాయి. వీటికి సింగపూర్, లండన్, హాంకాంగ్, మధ్యప్రాచ్య దేశాలతో పాటు అమెరికా, జపాన్ దేశాల్లోనూ ఆదరణ ఉంది. ఇదే సమయంలో మన రైతుల సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, విచ్చలవిడిగా రసాయన మందుల పిచికారీ వంటి సమస్యలు ఎగుమతులపై ఆంక్షలకు కారణమవుతున్నాయి. పురుగు మందుల అవశేషాలు ఉండడం, ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా పండ్లు నాణ్యత లేకపోవడం వల్ల విదేశాలు మన మామిడి పండ్లను తిరస్కరించిన సందర్భాలున్నాయి. గతేడాది కరోనా కారణంగా అంతర్జాతీయ విపణిలోకి మన మామిడి పండ్లు ఎగుమతి కాలేదు. ఈ ఏడాది అమెరికాతో పాటు ఇతర దేశాలు సైతం మన మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. బంగినపల్లి, మల్లిక, తోతాపురి, నీలం, పులిహోర, రుమాని, సువర్ణరేఖ, కాలేపాడు, హిమాం పసంద్, జలాల్ మొదలైన రకాలన్నీ వాణిజ్యపరమైనవే. బంగినపల్లి, తోతాపురి, సువర్ణరేఖ, నీలం, రుమాని వంటి కోత రకాలకు గిరాకీ ఉంది. పెద్ద రసం, చిన్న రసం, చెరకు రసం, పంచదార కలస, కొత్తపల్లి కొబ్బరి వంటి రసభరిత రకాలను మన దేశీయులే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ సైతం ఆదరిస్తోంది. వీటికి తోడు రత్నగిరి, సింధు దుర్గ్ వంటివి అల్ఫాన్సో మామిడి పళ్లకు మంచి పేరుంది. రాష్ట్రం నుంచి మామిడి ఎగుమతుల్ని ప్రోత్సహించాలన్న సంకల్పంతో అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అపెడా రాష్ట్ర ఉద్యాన శాఖతో కలిసి విజయవాడలో కొనుగోలుదారులు, విక్రేతలతో సమావేశం నిర్వహించింది. శ్రీకాకుళం మొదలు అనంతపురం వరకు వివిధ జిల్లాల మామిడి రైతులు, దేశం నలుమూలల నుంచి విదేశాలకు ఎగుమతి చేసే 55 అంతర్జాతీయ ఎగుమతిదారులు, ట్రేడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5,000 మెట్రిక్ టన్నుల మామిడి ఎగుమతులకు సంబంధించి రైతులు, ఎగుమతిదారుల మధ్య ఒప్పందాలు జరిగాయి. మ్యాంగో క్రాప్ అన్నది మనకు హార్టికల్చర్ సెక్టార్లో చూస్తే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్లోరికల్చర్ ఈ మూడిట్లో ఫ్రూట్స్లో ఇంపార్టెంట్ ఎకనామిక్ యాక్టివిటీ కింద వస్తుంది. మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ మ్యాంగో వల్ల స్టేట్కి ఎక్కువ లాభం ఉంటుంది. మ్యాంగో అన్నది మనకు మ్యాంగో ట్రీ పురాణాల్లో కూడా ఈ ట్రీ గురించి చెప్పబడింది. మ్యాంగో క్రాప్ ట్రాపికల్ రీజియన్లో పెరుగుతుంది. ఈ ట్రాపికల్ రీజియన్లో పెరగటం వల్ల ఇది నేటివ్ టు ఇండియా.
ఎక్స్పోర్ట్ చేయడానికి డిపార్ట్మెంట్ నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. Exports of mango from the state of Andhra Pradesh, it will definitely become a very big boost, not only for the farmers but also the exporters also get maximum foreign return exchange for the country. If we are talking about the doubling of the farmers' income, so definitely we have to think for the export market. That means if your consumption is preferred by the importing countries' buyer, consumers, so the demand automatically it gets పెరిగింది. రాష్ట్రంలో ఈ ఏడాది హెక్టార్కు 15 టన్నుల చొప్పున 56 లక్షల టన్నులకు పైగా మామిడి దిగుబడులు రానున్న దృష్ట్యా ఆ స్థాయిలో ఎగుమతుల్ని ప్రోత్సహించాలనేది ఉద్యాన శాఖ ఆలోచన. మామిడిని విదేశాలకు ఎగుమతులు చేయాలనుకునే రైతులు అపెడా వెబ్సైట్ లో తమ వివరాల్ని నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే అమెరికా, సింగపూర్, లండన్ తదితర దేశాలకు ఎగుమతి చేసేందుకు పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తున్నాయి. 10% కూడా మన వరల్డ్లో 10% రిక్వైర్మెంట్ కూడా మనం ఇవ్వట్లేదు. కానీ మన యొక్క ఉత్పత్తి అనేది చాలా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఉత్పత్తి ఎక్కువ ఉంది. అది ఎలా పంపించాలి అనేది మేము ఎయిర్పోర్ట్ అథారిటీ తరపున ఆల్ ద బయర్స్ అండ్ సెల్లర్స్ వీ హ్యావ్ టుడేస్ మీట్ వీ హ్యావ్ ఆల్ ఎయిర్లైన్స్ అఫీషియల్స్ వీ హ్యావ్ తక్కువ కాస్ట్లో మనకి ఎలా పంపించాలి, ఏ విధంగా మనం ఆ బయర్స్కి ఈ ప్రోడక్ట్ని రైట్ క్వాలిటీ రైట్ టేస్ట్తో ఎలా తీసుకెళ్లాలో మేము మీకు హెల్ప్ చేస్తాం. బీ కాంటాక్ట్ విత్ అస్ అండ్ వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు యూ అండ్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఆత్మనిర్భర్ భారత్. ప్రతి ఒక్క రైతు ఫస్ట్ హార్టినెట్లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతి ఒక్క రైతు ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మా బోట్ వాళ్ళు వచ్చి కొనుక్కొని మేము దాన్ని కంప్లీట్గా ప్రాసెస్ చేసి అమ్ముతామండి. ఖచ్చితంగా హార్టినెట్ అనే ప్లాట్ఫామ్ ఉందండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ప్రతి ఒక్కటి ఆ రైతు పేరు, వాళ్ళకున్న ఎకరాలు, ఏం పండిస్తున్నారు దాంట్లో చేసుకుంటే లోకల్గా హార్టికల్చర్ ఆఫీసరు చేస్తారు. మోస్ట్లీ మిడిల్ ఈస్ట్ అంటే దుబాయ్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఒమాన్ కానీ, అలాగే సింగపూర్, ఈ 4 కంట్రీస్ చేయడానికి బాగా అవకాశం ఉందండి. ప్రస్తుతం దేశంలో పండుతున్న మామిడిలో 10% కూడా విదేశాలకు చేరడం లేదు. నాణ్యమైన మామిడి పండ్లను ఆకాశ మార్గం ద్వారా సులభంగా విదేశాలకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ఉడాన్ ద్వారా ప్రోత్సహిస్తోంది. రవాణా ఛార్జీల్ని సరళతరం చేసింది. కరోనా కారణంగా గతేడాది ఎగుమతులకు అవకాశం లేకపోవడం వల్ల మామిడి మార్కెట్ కుదేలైంది. Unfortunately, in the year 2020, we couldn't export to the United States of America, where there is a tremendous population of Telugu people. And these mangoes are also being appreciated by the Native Americans and other Indians living in the America. We are hopeful that this year with the lowering of the COVID-19 situation and with the help of the Indian Agriculture Ministry, the gates for Indian mangoes to the USA will open again. And there would be a tremendous demand again. That is what we are hopeful. టీకా అందుబాటులోకి రావడంతో ఈ ఏడాది మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. పంట నాణ్యత పెరిగితే ఎగుమతి అవకాశాలు వృద్ధి చెందుతాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నూతన సాగు పద్ధతుల్ని అవలంబించడం ద్వారా రైతులు నాణ్యమైన పంట దిగుబడులు సాధించాలని వ్యాపారులు సూచిస్తున్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రైతులకి శిక్షణ ఇవ్వాలి. రైతులకి ప్రాక్టికాలిటీగా కాకుండా ఇట్లా ఎంత ఇచ్చినా సరే రైతులకి క్వాలిటీ తేయడానికి అవకాశం లేకుండా పోతుందండి. కాబట్టి గవర్నమెంట్ వారు కూడా ఆలోచించి రైతులకి ఇంట్రాక్షన్ ఎక్కువ ఇవ్వాలి. క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే ఈ ఎక్స్పోర్ట్ ఇలాంటి ఎన్ని మీటింగ్లు పెట్టినా సరే బయ్యర్స్కి కానీ సెల్లర్స్కి కానీ ఉపయోగపడుతుంది. ఇలాగ క్వాలిటీ తేకుండా మనం పురుగు మందులు ఎక్కువ వాడటం వల్ల పురుగు మందులు యూరోపియన్ కంట్రీస్లో మనం పురుగు మందులు కొడుతుంటే మనకు ఎక్స్పోర్ట్కి తీసుకోవట్లేదు. దానికి తగ్గట్టు ఆర్గానిక్గా ఎట్లాగా మనం యూజ్ చేయాలో గవర్నమెంట్ మనకి ప్రాక్టికాలిటీగా చూపిస్తే కానీ మనం నేర్చుకోవడానికి వీలేదు. పంట నాణ్యత పెరిగితేనే ఎక్కువ పరిమాణంలో విదేశాలకు ఎగుమతులకు అవకాశం ఉంటుందన్నది కొనుగోలుదారుల మాట. అప్పుడే సాగుదారులకు లాభదాయకమైన ధరలు వస్తాయని చెబుతున్నారు. అలాగే మామిడి పంట ద్వారా ప్రభుత్వానికి విదేశీ మారకం రూపంలో గణనీయమైన ఆదాయం లభిస్తుందని, ఆ దిశగా రైతుల ఆలోచనలు, సాగు పద్ధతుల్లో మార్పు అవసరమని పేర్కొంటున్నారు. ప్రస్తుతం మన సాగు విధానాల్లో రసాయన మందుల వాడకం ఎక్కువగా ఉండడం వల్ల మామిడి తోటల జీవితకాలం తగ్గిపోవడంతో పాటు పండ్లపై అవశేషాలు వంటివి ప్రతిబంధకంగా ఉంటున్నాయి. ఇవే తిరస్కరణకు కారణమవుతున్నాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా ఆల్మోస్ట్ మోర్ దెన్ 3 lakh హెక్టేర్స్లో కూడా దీన్ని సాగు చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ కానీ, తర్వాత
ఆస్ట్రేలియా, తర్వాత కొరియా, తర్వాత అమెరికా, ఇటువంటి విదేశాలకు కూడా మనం ఎగుమతి చేస్తున్నాం. ముఖ్యంగా మనకి ఈ బంగనపల్లి వెరైటీ మన ఆంధ్ర నుంచి చాలా ప్రాముఖ్యమైన వెరైటీ. దీనికి జిఐ కూడా మనకి ట్యాగ్ వచ్చినందుకు దీన్ని ఎక్స్పోర్ట్ ప్రమోషన్లో మనం ఈ ట్యాగ్ వాడుకుని ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏటా పంట ఖర్చులు పెరిగిపోతుండడం, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలు మామిడి రైతుల్ని నిరాశకు గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో రసాయన మందులు తగ్గించి పిండి దశ నుంచే మామిడికి కవర్లు కట్టడం ద్వారా నాణ్యమైన దిగుబడి కోసం రైతులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గతేడాది పెద్ద ఎత్తున కవర్లను ఉద్యాన శాఖ రైతులకు అందించింది. వాటి ఫలితాలు, ప్రయోజనాల్ని రైతులు ఇప్పుడిప్పుడే ప్రత్యక్షంగా చూసి వాటిని ఆచరణలోకి తీసుకొస్తున్నారు. నాణ్యమైన దిగుబడి అభివృద్ధికి ఎగుమతులకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లాస్ట్ ఇయర్ కవర్స్ ఇచ్చారు. ఆ కవర్ కట్టినందువల్ల బాగుంది క్వాలిటీ, కానీ ఈ సంవత్సరం ఇవ్వలేదు సార్ సరిగ్గా. ఈ మందుల ఖర్చు, కూలీల ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్ మార్కెట్కి వెళ్తే కమిషను, సూట్లు ఇట్లా 30% అబౌవ్ లాస్ అవుతున్నాం. దాని ద్వారా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్స్పోర్ట్స్కి ఇస్తే ఇవన్నీ లేకుండా రైతు బాగుంటాడు. మామిడి రైతుల్ని ఆదుకోవటం కోసం ఈ క్రాప్లో ఎవరైతే వాడు మామిడి రైతుగా నమోదయ్యారు చెప్పండి, 50% నష్టపోతేనో 70% నష్టం, మీరు ఒక గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయండి. ఆ నష్టపోయిన రైతులకు మాత్రం ఖచ్చితంగా బీమా సౌకర్యం కల్పిస్తేనే మామిడిని కాపాడిన వాళ్ళు అవుతాం. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పుడు కమిషనర్ గారు శ్రీధర్ గారికి దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. ఈ మ్యాంగోస్ అంత ముందల బయట మార్కెట్లో మనకి కేజీ 50 రూపాయలు కూడా పట్టలేదండి. ఇవి కవర్లు కనుక కట్టి మనం కనుక ఎక్స్పోర్టర్స్ కనుక మనకు అనుకూలంగా ఉండి దాన్ని మనం వాళ్ళు కనుక తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ పెస్టిసైడ్స్కి బాగా అలవాటు పడిపోయారండి. అట్లా కాకుండా గో ఆధారిత ఉత్పత్తులను కనుక ఉపయోగించుకుంటే మనకి ఫ్రూట్ క్వాలిటీ ఉంటుందండి, ఎక్స్పోర్ట్కి బాగా అనుకూలంగా ఉంటుందండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కీటక నియంత్రణ కోసం ప్రత్యేక వలలు, పండ్లు సక్రమంగా పక్వానికి వచ్చేలా రక్షణ కవర్లను అందిస్తున్నట్లు తెలిపారు. పంట నాణ్యత పెంపొందించేందుకు విశ్వవిద్యాలయం ద్వారా అనేక పరిశోధనలు చేస్తున్నారు. సాధారణంగా మామిడి కాపు సమయంలోనూ కోత కోసి కొంతకాలం నిల్వ ఉంచేలా రైతుల్లో అవగాహన ఉండాలన్నారు. కవర్ల వినియోగంతో పాటు ప్రమాదరహితంగా, కార్బైడ్ రహితంగా పండ్లను మాగించేందుకున్న పద్ధతులపై కూడా రైతులు అవగాహన పెంచుకోవాలని తెలిపారు. వాస్తవ పరిస్థితుల్లో మా తోటలో ఉన్న కాయలు ఎక్స్పోర్ట్కు పనికి వచ్చే నాణ్యతతో లేవనేది వాస్తవం. మరి అంత నాణ్యతతో ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్పోర్ట్కి చేయాల్సిన ప్రాక్టీసెస్ అన్నీ కూడా రైతాంగం అమలు చేసి క్వాలిటీ ప్రోడక్ట్ కనుక మనం తీయగలిగినప్పుడే మీట్ వల్ల ప్రయోజనం జరుగుద్ది రైతుకి. కావాలని ఎప్పుడు కూడా విపరీతమైన కెమికల్స్ కొట్టకుండా, విపరీతమైన వాటరింగ్ చేయకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి, నాణ్యమైన ఫ్రూట్ని పండించడానికి ప్రధానంగా రైతులు ముందుకు నడుం కట్టుకుని పండించాలి. ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత మనము మా కాయల్లో ఈ విధమైన క్వాలిటీ ఉంది, మాకు ఈ విధమైన రేట్ కావాలి అని డిమాండ్ చేయడానికి కూడా మనం సరిపోతాం. అప్పుడు ప్రతి చెట్టుకి కాసిన కాయలు ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ చేసిన పద్ధతుల ప్రకారమే కాయలు కలర్ వచ్చినాయి. అంటే మా మ్యాంగోకి కవర్ కడటం వల్ల కానీ, తీసుకునే సస్యరక్షణ చర్యల వల్ల కానీ, మనం ఇచ్చే బూస్టింగ్ వలన కానీ చెట్లు మంచి క్వాలిటీ ఫ్రూట్ని ఇస్తాయి. నేను 2011 నుంచి కూడా సేంద్రియ పద్ధతిలో మామిడికాయ పండిస్తున్నామండి. కాకపోతే ఏంటంటే మేము పండిస్తున్నాం కానీ దానికి సేంద్రియ పద్ధతిలో సర్టిఫికేషన్ అడుగుతున్నారండి ఎక్స్పోర్టర్స్. కానీ మా దగ్గర సర్టిఫికేట్ లేకపోవడం వల్ల మేము మళ్ళీ అది ఆర్గానిక్ పద్ధతిలో పండించినా కానీ మళ్ళీ మామూలు మార్కెట్కి దళారులకి అమ్ముకోవాల్సి వస్తుంది తక్కువ రేటుకి. గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తే మాకు రేటు ఎక్కువ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు, ప్రభుత్వం, వ్యాపారులు ఉమ్మడిగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆరంభం నుంచి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలి. రసాయన మందుల వాడకం తగ్గించాలి. సేంద్రియ పద్ధతుల్ని ప్రోత్సహించడమే కాకుండా ఆరోగ్యకరమైన పండ్లకు మంచి ధర వచ్చేలా చూడాలి. అంతకుమించి రైతులపై ఆర్థిక భారం తగ్గించి వారికి భరోసా కల్పిస్తే ఖచ్చితంగా మన మామిడి పండ్లు విదేశీయుల్ని మురిపిస్తాయి. ఎగుమతిలో మన మామిడి ఫలరాజంగా మెరుస్తుంది అనడంలో సందేహం లేదు.